ముందుగా 5 సార్లు ఓంకారనాదం చెప్తాం. పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నమస్కారం. మనం దాంట్లో శ్రీచక్రం గురించి చదువుకుంటూ శ్రీచక్రంలో నుంచి బిందువు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం. ఆయనకి నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ నిరాకారుడైనటువంటి ఆ పరబ్రహ్మని మనం గుర్తించడం కోసం ఒక బిందు రూపంలో మనం చెప్పాం. శ్రీచక్రంలో సర్వజ్ఞ శక్తి, అనాది బోధ, స్వతంత్రత, సర్వస్వతంత్రత, నిత్యత్వము, సంపూర్ణ శక్తి, అనంతత్వము అనేటువంటి 6 గుణాలు కూడా పరబ్రహ్మ స్వరూపానికి ఉన్నాయి. నిరాకారుడైన పరబ్రహ్మకు ఉన్నాయి అని చెప్తున్నాం. ఆయనకి లింగభేదం లేదు. ఆయనతో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు. ఆయనకన్నా అధికుడు లేరు, ఆయనకన్నా తక్కువైనటువంటి వాడు కూడా ఎవరు లేరు అని చెప్పి పరమాత్మనే సృష్టికి ముందున్నటువంటి వాడు ఆయనేను, సృష్టికి ముందున్నటువంటి వాడు, తర్వాత అయినటువంటి వాడు, సృష్టి కార్యంలో ఉన్నటువంటి వాడు ఆయనేను అని చెప్పి నేను చెప్పుకుంటూ ఆ బిందువులో ఉండేటువంటి ఆయనేను, ఆ బిందువునే ప్రకాశ బిందువు అని కూడా మనం చెప్తున్నాం. ఇవాళ మనం నెక్స్ట్ ఆవరణలోకి వెళ్తే త్రిభుజం. మనం శ్రీచక్రంలో ముందుగా మనం చెప్పుకున్నది ఏంటి, మధ్యలో ఉన్నటువంటి బిందు రూపం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉండేటువంటిది త్రికోణం ఒకటి ఉన్నది. ఈ మధ్యలో బిందువుకు ఆనుకుని ఉన్నటువంటి త్రికోణం. ఆ త్రికోణం గురించి మనం ఇవాళ చదువుకున్నాం. అంటే ఈ బిందువు నుంచి మనం నిన్ననే మన లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఈ బిందువు నుంచి వచ్చినటువంటి భాగమే విమర్శ శక్తి, దాన్నే విమర్శాంశ అని కూడా మనం చెప్పుకున్నాం. దాని నుంచే మనకి 3 రేఖలుగా 3 రేఖ శక్తి నుంచి, విమర్శ శక్తి నుంచి 3 రేఖలు వచ్చాయి. ఆ 3 రేఖలు కూడా ఒక త్రిభుజాకారంగా ఏర్పడింది. అంటే 3 రేఖల కలయిక వల్ల, అంటే ఇది ఇట్లాగనమాట. ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ. ఈ 3 రేఖలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 3 రేఖలు కూడా ఈ బిందువు నుంచే వచ్చాయి. ఈ బిందువు నుంచి వచ్చినటువంటి రేఖలు 3 కూడా కలిసి ఒకదానితో ఒకటి కలిసి ఏమైంది అనమాట, ఒక త్రిభుజం కింద ఏర్పడ్డాయి అన్నమాట. ఆ త్రిభుజాన్నే అదే ఒక శక్తి స్వరూపం. ఆ బిందువుకి దాన్నే విమర్శాంశ అని కూడా అంటాము, లేదా విమర్శ శక్తి అని కూడా అంటాము. అంటే ఆ త్రిభుజము ఒక శక్తి స్వరూపం అనమాట. అంటే బిందువు రూపంలో ఉండేటువంటి నిరాకారుడైన పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి శక్తి స్వరూపమే ఈ విమర్శ శక్తి. ఈ శక్తి నుంచే మనకు వచ్చినటువంటి 3 రేఖలు ఇదే త్రిభుజం కింద ఏర్పడింది అని మనకి చెప్తున్న శాస్త్రం. ఇక్కడ బిందువు అంటే మనం నిన్న పరమేశ్వరుడు అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ త్రిభుజము అంటే అమ్మవారు అని చెప్పుకోవచ్చు. మనం శక్తి స్వరూపం. శక్తి స్వరూపాన్ని అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే
ఈ శక్తి స్వరూపానికి కూడా రూపం లేదు, రూపరహితమైనటువంటిదే ఇది. కానీ మనం గుర్తించటానికి వీలుగా, మనం మనకి అర్థం అవ్వటానికి వీలుగా ఒక సింబాలిక్ రూపంలో రిప్రజెంట్ చేయాలి కనుక దాన్ని త్రిభుజ రూపంలో చెప్పాను. బిందువుకి ఎలా అయితే ఆయన పరమేశ్వరుడికైతే ఎలాగైతే రూపం లేకపోయినా ఒక బిందువుతోటి చెప్పామో, ఆయన పూర్ణుడు అని చెప్పి మనం ఒక సర్కిల్ రూపంలో చెప్పి అదే బిందు రూపంలో మనం చెప్పాం. అలాగే ఇక్కడ ఈ త్రిభుజాలు కూడా 3 రేఖలు, ఆయన నుంచి వచ్చినటువంటి కిరణాలు కూడా, ఆయన నుంచి వచ్చినటువంటి 3 రేఖలు కూడా 3 రేఖల రూపంలో వచ్చాయి. దాంట్లో ఉన్నటువంటి మనం 3 రేఖలు ముఖ్యంగా మనం తీసుకుంటే, ఆ 3 రేఖలు కూడా ఒక కలయిక వల్ల ఒక రూపం ఏర్పడింది. దాన్ని త్రిభుజం అన్నాం. అంటే త్రిభుజంలో మనం తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా అంటే ఈ త్రిభుజానికి ఒక ఆధారంగా తీసుకుంటే ఆ ఆధారం మళ్ళీ బిందువే అవుతుంది. ఎందుకంటే దాంట్లో నుంచే వచ్చింది కనుక మనకి అదే బిందువు మనకి ఆధార బిందువు అవుతుంది. ఇప్పుడు మనకి త్రికోణమితి మనం జామెట్రీ చదువుకున్నప్పుడు మనకి ఒక గర్భిణాభిస్థానము అని చెప్తారు. మనకి త్రిభుజానికి గర్భిణాభిస్థానము అని చెప్తారు. అంటే శీర్షం నుంచి ఒక 3 రేఖలు కనుక మనకి ఒక 3 శీర్షాల నుంచి 3 రేఖలు కనుక గీసినట్టయితే ఆ 3 రేఖలు ఎక్కడ ఖండించుకుంటాయో ఆ రేఖనే గర్భిణాభిస్థానం అని మనం చెప్తారు. ఆ గర్భిణాభిస్థానమే దగ్గరే మనకి ఈ బిందువు అనేటువంటిది మనకి ఉంటుందన్నమాట. ఆ బిందువు ఈ త్రిభుజంలో త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ శక్తి స్వరూపము రెండు కూడా కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. అవి అన్యోన్యంగా కలిసే ఉంటాయి అన్నమాట. మనకి ఇవి ఎప్పుడు కూడా మనకి విడుపు. మనం చెప్పుకున్నాం నిన్న ఏంటి, బిందువు అనేటువంటిది అగ్ని, సూర్యుడు, చంద్రుడు నుంచి వచ్చేటువంటి కిరణాల స్వభావంతో ఉంటాయి. ఆ బిందువు నుంచి అనేక రకాలైనటువంటి కిరణాలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనటువంటి కొన్ని తీసుకున్నాము. వాటిని సూర్యతేజము, అగ్నితేజము, చంద్రతేజంతో చంద్రకళతో కలిసినటువంటి రేఖలు తీసుకున్నాము. అవన్నీ కలిపి 300 అని చెప్పాము. అవన్నీ కలిపి 360 అవే కాలాన్ని చూపిస్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం నిన్న క్లాసులో. అదే రీతిగా ఇక్కడ కూడా ఏంటంటే బిందువు నుంచి ఈ త్రిభుజం వచ్చింది కనుక అదే కిరణ ప్రభావం కూడా ఈ త్రిభుజం దగ్గర కూడా ఉంటుంది. ఈ త్రిభుజంలో కూడా మళ్ళీ ముఖ్యమైన అనేక వందల వేల కిరణాలు ఉండొచ్చు. ఆ కిరణాలు ఉండొచ్చు కానీ అన్నిట్లో కల ముఖ్యమైనటువంటి కిరణాలు ఆ కిరణ కాంతులతోటే ఇది ప్రకాశిస్తుంది కనుక బిందువు నుంచి వచ్చినటువంటి కిరణాలతోటే ఈ త్రిభుజం కూడా ప్రకాశిస్తుంది కనుక ఇది కూడా అగ్నితేజము, సూర్యకిరణాలతో ప్రభావం అండ్ చంద్రకళల ప్రభావంతో ఇది కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పగలిగారు. ఏ విధంగా అయితే బిందువు నుంచి సర్వ జగత్తు ప్రకాశిస్తుందో ఈ త్రిభుజం నుంచి వచ్చేటువంటి రేఖల వల్ల కూడా సర్వ రేఖల వల్ల, అంటే రేఖల వల్ల అంటే ఇక్కడ కిరణాల వల్ల అని అర్థం అనమాట. ఆ కిరణాల వల్ల కూడా సర్వ జగత్తు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కిరణ పుంజం నుంచి వచ్చేటువంటి విమర్శాంశ, ఈ శక్తి స్వరూపము, దాని నుంచి వచ్చేటువంటి శక్తిని, ఇవన్నీ కూడా ఈ త్రిభుజం నుంచే వచ్చాయి. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది అనమాట, ఇక్కడ పరమేశ్వరుడికి అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి బిందువుకి త్రిభుజానికి సమానమైనటువంటి లక్షణాలు మనం ఇక్కడ ఆపాదించుకోవచ్చు. అంటే ముందరే చెప్తున్నాం మనం, ఒక బిందువు నుంచి వచ్చి అవ్యక్తం అని చెప్తున్నాము, ఆవిడని అమ్మవారు అని పిలుచుకుంటున్నాం మనం. కనుక ఈవిడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఇక్కడ ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఈవిడికి కూడా అవే లక్షణాలు ఉంటాయి అని మనం చెప్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ బిందువుకి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఇక్కడ త్రిభుజానికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. ఈ దీంట్లో అంటే ఈ లక్షణాలు ఉన్నా కానీ ఆధారభూతమైనది మాత్రం బిందువే. ఆధారభూతమైనటువంటిది బిందువే. అంటే ఇక్కడ అమ్మవారు వల్ల కూడా సర్వ జగత్తును కూడా, ఇక్కడ అయ్యవారి వల్ల ఎలాగైతే మనకి సర్వ జగత్తు అయ్యవారి నుంచి వచ్చేటువంటి కిరణ పుంజం వల్ల సర్వ జగత్తు ఎలా ప్రకాశవంతమానం అవుతుందో, అమ్మవారి వల్ల వచ్చేటువంటి కిరణాల వల్ల కూడా అదే విధంగా సర్వ జగత్తు మనకి ప్రకాశిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుచేత దీన్ని ప్రకాశ బిందువు అంటే
తేజవంతమైనటువంటి కాంతి పుంజం గనుక దీన్ని విమర్శ శక్తి శక్తితో కూడుకున్నటువంటిది కనుక దీన్ని విమర్శ శక్తి అని కూడా అంటారు. అంటే మొట్టమొదటిగా మనకున్నటువంటి ప్రకాశ బిందువు ఏదైతే ఉందో అది చంద్రమండలం అంటే ఏదైతే ఉందో అది దాని నుంచి వచ్చినటువంటి త్రిభుజం చంద్రమండలం లక్షణాలు కలిగి ఉంచి విమర్శ బిందువు అవుతుంది, దిశబంధువుగా పిలువబడుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ప్రకాశ బిందువు ఏమో అకార స్వరూపంగా పిలువబడుతుంది. అంటే ఆదిగా మొట్టమొదటి స్వరూపంగా చెప్పబడుతుంది. దాని నుంచి వచ్చేటువంటి ఈ త్రిభుజం ఏమో శక్తి స్వరూపంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ బిందువుని ఈ విమర్శ బిందువు అంటే ఈ త్రిభుజాన్ని అగ్నిమండల స్వరూపంగా మనకి చెప్తారనమాట. దీనికి ఉండేటువంటి అగ్నిమండల స్వరూపంగా ఉండేటువంటి ఈ బిందువుకి బీజం ఏంటంటే హకారం. ప్రకాశ బిందువు నుంచి వచ్చేటువంటి ఆ బిందువు నుంచి మొట్టమొదటి బిందువు ఏదైతే ఉందో అదే మొట్టమొదటి లెటర్ ఏదైతే ఉందో అకారము. ఆది కనుక అకారంతో ప్రారంభం అవుతుంది అనమాట. కనుక అకారంతో అది స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అంటే ఈ రెండింటిని ఇక్కడ ఈ ప్రకాశ బిందువులో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ త్రిభుజాకారంలో ఉండేటువంటి ఈ బీజము ఇవి రెండు కలిస్తే అహం అనేటువంటి శబ్దం ఉత్పన్నమవుతుంది. ఈ అహం అనేటువంటి శబ్దమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనకి ఈ దేవి పురాణం మనకి చెప్తుంది అనమాట. ఏదైతే మనం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటున్నామో ఇక్కడ ఏదైతే పరబ్రహ్మ స్వరూపం అనుకున్నామో అదే అహమే పరబ్రహ్మ స్వరూపమే అహంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే శివపార్వతుల అభేదులు ఆ ఇద్దరి కలయిక వల్ల ఏర్పడింది మనకి సృష్టి అని చెప్పి చెప్తారనమాట. ఈ సృష్టి ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే మనకి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా అభేదులు, వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా విభేదించి చూడకూడదు అని చెప్పి చెప్తారనమాట. అందుకనే అయ్యవారిలో సగభాగం అమ్మవారు అయ్యి ఆయన అర్ధనారీశ్వరుడైనాడు అని చెప్పి ఆయన యొక్క తత్వాన్ని చెప్తూ శంకరాచార్యుల వారు వాళ్ళిద్దరినీ కూడా ఎప్పుడు విడదీయరా అనేటువంటి అనుబంధంగా చెప్తూ వాడిద్దరిని విడదీస్తే మనకి తెలియదు, వాళ్ళిద్దరి తత్వం మనకు అర్థం కాదు, ఒకటిగా చూస్తేనే ఆ తత్వం మన అర్థం అవుతుంది, అదే పరబ్రహ్మ తత్వము, అదే అర్ధనారీశ్వర తత్వం అని చెప్పి ఆయన చెప్పారనమాట. కనుక ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అంటే శివశక్తి వీరి యొక్క ప్రమేయం లేనిది ఏ పని కూడా అవ్వదు, ఏ పని కూడా జరగదు. ఇక్కడ పని అంటే ఏంటనమాట, సృష్టి కార్యం అన్నమాట. సృష్టి అనేటువంటిది జరగదు ఇక్కడ. అట్లాగే స్వరూప జ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపమైన కనుక మనకి స్వరూప జ్ఞానము అంటే మనం తెలుసుకోదగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కూడా మనకి కలగదు అని చెప్తారన్నమాట శాస్త్రం అని విజ్ఞుల వాక్కు. అందుచేతనే శివశక్తులు వీళ్ళనే కామేశ్వరులు అని అంటారు కనుక ఈ కామేశ్వరులే మనకి ఈ శబ్దానికి కానీ ఈ స్వరూప జ్ఞానానికి కానీ కారకులుగా ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. మనకి ఇక్కడ ఈ అమ్మవారి తత్వాన్ని చెప్పడానికి అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దేవి భాగవతం మనకి ప్రామాణికంగా చెప్తుంటారు. అలాగే కామకళా విలాసము అని చెప్పి ఒక శాస్త్ర గ్రంథం ఉంది. దాంట్లో ఏంటంటే ఈ శ్రీచక్ర వర్ణన దాంట్లో చాలా బాగా చెప్తారనమాట. ఆయన ఆ శ్రీచక్రంలో చెప్పేటప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఆ బిందువు ఏదైతే ఉందో ఎరుపు రంగులో ఉంటుంది, దాన్నే రక్త బిందువు అని ఆయన వచించారన్నమాట. ఆయన ఆ రాధ ఆ వికసన అంటే ప్రకాశం చెందినటువంటి ఆ బిందువు నుంచి ఒక శబ్దం వచ్చిందంట. దాన్నే నాదము అని అంటారన్నమాట. శబ్దాన్ని దాని నుంచి వచ్చినటువంటి నాదం ఉత్పన్నమైంది. ఆ నాదాన్ని నాద బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే ఇక్కడ సృష్టి అంటే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి నాదం ఏదైతే ఉందో అది ఆ రక్త బిందువు నుంచే వచ్చింది, అంటే ఎర్రగా ఉండేటువంటి బిందువుగా వచ్చింది అని ఆయన చెప్తూ అట్లా వచ్చింది కనుక దాన్నే శబ్ద బ్రహ్మము అని అంటారనమాట. ఆయన శబ్ద బ్రహ్మము అంటారు.
అంటే ఇప్పుడు ఏంటనమాట, మనం ఒక విత్తనం తీసుకొని అంకురం అంటాం దాన్ని. ఆ మొలక విత్తనం తీసుకొని మన భూమిలో నాటినప్పుడు ఏమవుతుంది? ఒక చిన్న మొక్కొస్తుంది. అంటే ఆ మొక్క రావడానికి కారణభూతమైనటువంటిది ఏంటిది? మొట్టమొదటిది ఏంటిది? ఆ అంకురమే కారణం. ఆ అంకురానికి ఎప్పుడైతే మనం నీళ్లు పోసి పెంచామో, అప్పుడు మనకి చెట్టు దాని నుంచి వస్తుందనమాట. అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ బిందువు నుంచి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో, ధ్వని ఏదైతే ఉందో, అదే ఈ శబ్ద బ్రహ్మానికి కారణమవుతుంది అని చెప్పి కారణమవుతుంది. ఇంకా దాని నుంచే, ఆ శబ్దం నుంచే పంచభూతాలు గూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే పలుకుతున్నామో అక్షరాలన్నీ కూడా, ఆ అక్షరాలన్నీ కూడా అంటే ఈ వాక్ అక్షరాలన్నీ కూడా ఆ శబ్ద బ్రహ్మం నుంచే, ఆ శబ్ద బ్రహ్మ రూపంలో మనకి ఆ బిందువు నుంచే ఉత్పన్నమైనాయి అని చెప్పి కామకళ విలాసంలో చెప్తారనమాట. అంటే దీనివల్ల ఎలాగా ఉత్పన్నమైంది? సృష్టి పంచభూతాలు ఎలా వచ్చాయి? అనే దానికి చెప్తూ మనకి ఈ ఎర్రగా ఉండేటువంటి అంటే ఈ రక్త వర్ణంలో ఉండేటువంటి ఈ బిందువు నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటిది నాదం. అంటే ధ్వని. ఈ నాదం నుంచి ఉత్పత్తమైనటువంటిదే శబ్దం. నాదము, శబ్దము ఇక్కడ ధ్వని, ఇక్కడ శబ్దము. శబ్దము అంటే ఒక రకంగా చెప్పాలంటే మాట అని మనం చెప్పుకోవచ్చనమాట. ఆ మాట అనేటువంటిది ఒక వాక్కు, పలుకు ఇలా మనం అనేక రకాలైనటువంటి అర్థం చెప్పుకోవచ్చు. నాదము అంటే జస్ట్ సౌండ్. నాదము అంటే ఒక సౌండ్ అనమాట అది. ఆ సౌండ్ నుంచి వచ్చినటువంటిది ఈ శబ్దము అనేటువంటిది. ఈ శబ్దం నుంచి మనకు ఉత్పన్నమైనటువంటిది ఆకాశం అనేటువంటిది ఉత్పన్నమైంది అని చెప్తారు. సరేనండి. ఈ ఆకాశం నుంచే అదే మొట్టమొదటి పంచభూతాల్లో మనకి మొట్టమొదటిది ఆకాశము. ఆ ఆకాశం నుంచి ఉత్పన్నమైనటువంటిది వాయువు. ఈ వాయువు నుంచి ఉత్పన్నమైనటువంటిది అగ్ని. ఈ అగ్ని నుంచి ఉత్పన్నమైనటువంటిది జలము. ఈ జలం నుంచే భూమి పుట్టింది అని చెప్పి చెప్తారన్నమాట. ఈ విధంగా పంచభూతాలు కూడా ఆ మధ్యలో ఉండేటువంటి మనకి త్రికోణంలో మధ్యలో ఉండేటువంటి బిందువు నుంచి ఉత్పన్నమైనటువంటివిగా వాక్ రూపంలో వాక్ శక్తి రూపంలో అంటే శబ్ద బ్రహ్మ రూపంలో మనకి చెప్తారనమాట ఇవన్నీ కూడా. అట్లాగే మనకి అక్షరాలు 56 అక్షరాలున్నాయి. ఈ 56 అక్షరాల్లో మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? ఆ నుంచి ప్రారంభించి బండిరా వరకు వెళ్తాం మనం. ఈ బండిరా వరకు వెళ్ళటంలో తర్వాత వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా మిశ్రమ అక్షరాలని చెప్తారు. కనుక ఆ నుంచి వరకు ఉన్నటువంటి అక్షరాలు మనం తీసుకున్నట్టయితే అకారము శివస్వరూపంగా చెప్తారు. ఈ అకారము శివస్వరూపంగా చెప్తారు. హాకారము శక్తి స్వరూపంగా చెప్తారనమాట. అంటే ఈ 2 లెటర్లు కూడా మనకి అతి ముఖ్యమైనటువంటివి. శివపరంగా చెప్పేటప్పుడు ఆకారము, శక్తి రూపంగా చెప్పేటప్పుడు హాకారము. అందుచేత ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా ఉంటాయి. నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఈ 2 రకాల మధ్య అంటే శివుడికి, ఈ శక్తికి మధ్యలో ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా అంటే అక్షరాలన్నీ కూడా ఉన్నాయి అనంటే అంటే దాని అర్థం ఏమిటనమాట? మనకు కావాల్సినటువంటి ఈ శబ్ద రూపంలో వచ్చేటువంటి పదాలు గాని, మాటలు గాని, వాక్కులు గాని, పదాల నుంచి అక్షరాల నుంచి వచ్చేటువంటి పదాలు గాని, పదాల నుంచి వచ్చేటువంటి మాటలు గాని, పదాల నుంచి వచ్చేటువంటి వాక్యాలు గాని, ఆ వాక్యాల నుంచి వచ్చేటువంటి గ్రంథాలు గాని, శాస్త్రాలు గాని, వేదాలు గాని ఇవన్నీ కూడా ఆ 2 అక్షరాల మధ్యనే ఉంటాయి అని మనకి చెప్తారనమాట. అంటే ఏంటనమాట? ఈ శివ శక్తులే వీటన్నిటికి కూడా కారణభూతులవుతున్నారు అని మనకి చెప్తోందనుకో శాస్త్రం చెప్తోందనమాట. కనుక ఇక్కడ మనకి ఈ 2 అక్షరాలు మనకి ఇంపార్టెంట్. ఏది? అకారము, హకారము. మనకి చెప్పేటప్పుడు బీజాక్షరాలు మనకు అంటే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ బీజాక్షరాలు అని కొన్ని ఉంటాయి. ఈ కొన్ని బీజాక్షరాలు కలయటం వల్ల బీజాక్షరాలు కూడా మనకి మంత్ర రూపంలో వస్తాయి. ఈ మంత్ర రూపంలో వచ్చేటువంటి సింగల్ బీజాక్షరం ఉంటుంది, ఏక బీజాక్షరం ఉంటుంది. లేదా కొన్ని అక్షరాలు కలయికలో ఏర్పడేటువంటిది కూడా మంత్ర రూపంలో వస్తుంది అది కూడా. అటువంటి అక్షరాలు కూడా ఉన్నాయి. ఏ అక్షరాలు మనం తీసుకున్నా కూడా మనకేంటనమాట ఈ అకార, హకారాల మధ్యనే ఉంటుంది. అంటే ఏంటనమాట మంత్రం కూడా ఈ 2 అంటే ఈ రెండిటి మధ్యనే ఉంటుంది. అంటే ఏంటనమాట ఈ మంత్ర స్వరూపం కూడా మనకి ఎక్కడ ఉంటుందనమాట ఈ శివశక్తుల మధ్యనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా పరమేశ్వరమయము, దేవీమయం అనేది కూడా మనకి అర్థమవుతుంది. కనుక ఈ మనకు ఇచ్చినటువంటి మనకున్నటువంటి వర్ణాలన్నీ కూడా మనకి ఈ శివశక్తుల స్వరూపమే. ఈ వాగ్రూపంలో ఉండేటువంటి మాటలన్నీ కూడా శివస్వరూపాలు, అమ్మవారి స్వరూపాలని మనకి తెలుస్తోందనమాట.
ఇలా చెప్పటంలో మనకేంటంటే, మనకి వాక్కు ఎలా వచ్చింది అనేటువంటిది మనకు తెలుస్తుందనమాట. ఇక ఈ శబ్దం వచ్చింది. ఈ శబ్దం నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే దాని నుంచి ఈ ఒక నామరూపాత్మకమైనటువంటి శాఖలు కొన్ని ఉద్భవించాయన్నమాట. మనం ఒక అశ్వత్థ వృక్షం ఒక మర్రి చెట్టు తీసుకున్నాం అనుకోండి. ఈ మర్రి చెట్టు పెరుగుతుంది. ఈ పెరుగు నుంచి దాని నుంచి శాఖోపశాఖలు వస్తాయి. ఈ శాఖోపశాఖలు వచ్చి ఏంటన్నమాట, ఆ చెట్టు బరువుకి, ఆ కొమ్మల బరువుకి చెట్టు కొమ్మలు వంగుతాయి. అలాగే దీన్ని కూడా ఇక్కడ మొదలు అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అంటే ఈ చెట్టు ఉద్భవానికి కారణమైంది ఏదో దాన్ని పరమేశ్వరుడు అనుకుంటే, ఈ చెట్టులో ఉండేటువంటి ఈ చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా నామారూపాత్మకమైనటువంటి ఈ సృష్టిని తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఈ సృష్టి క్రమం అంతా కూడా మనకి పరమేశ్వరుల మధ్యనే ఉంటుంది అని మనకి తెలుస్తా ఉందన్నమాట. అంటే మనకి కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడా, అంటే ఇందాకన మనం ఒక మాట చెప్పుకున్నాం. కొన్ని కిరణాలు ఉన్నాయి. ఆ కిరణాల వల్లే ప్రకాశిస్తూ ఉంది. దాని నుంచి 360 మాత్రమే మనం తీసుకున్నాము అని చెప్పాం. ఎన్నో వేల లక్షల కిరణాలు మనకి కిరణ సముదాయంగా ఉండేటువంటి వాటి వల్లే ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది అని చెప్తున్నాము. అంటే పరమేశ్వరుని వల్ల ఉద్భవించినటువంటి కిరణ సముదాయం వల్ల. మనం తీసుకున్నది ఒక 300 కొన్ని కిరణాలు మాత్రమే మనం తీసుకున్నాం. మరి మిగతా కిరణాల వల్ల ఇంకొక లోకం కూడా ఉద్భవించి ఉండొచ్చు కదా! ఇంకొక లోకాన్ని ప్రకాశింపజేయొచ్చు కదా! అంటే ఎన్ని వేల కిరణాల వల్ల ఎన్ని లోకాలున్నాయో అనేటువంటిది మన ఊహకు అందనటువంటి విషయం. వీటన్నిటికీ కారణభూతులైనటువంటి వాడు, వీటన్నిటికీ సృష్టికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము మరియు ఆ ఆయనతో ఉండేటువంటి ఆ విమర్శ శక్తి అయినటువంటి పరమేశ్వరి రూపమే అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇక్కడ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ వృక్షానికి అనేటువంటి మూలం ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆయన్నే ప్రత్యేగాత్మ అని అంటారనమాట. ఈ ప్రత్యేగాత్మ ఎక్కడుంటారు? ఈ ప్రత్యేగాత్మ ప్రపంచంలో ఉండేటువంటి విశ్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరమాత్మనే మనం ప్రత్యేగాత్మ అని అంటున్నాం. ఈయన మనకేంటంటే మనలో ఉండేటువంటి షట్చక్రాల్లో కాదు 7 చక్రాలు, సప్త చక్రాల్లో సహస్రారము అనేటువంటిది మనకి ఆ శిరస్సులో ఉంటుంది కాబట్టి, ఆ శిరస్సులో ఉండేటువంటి అక్కడ కొలువై ఉంటాడు పరమాత్మ. ఆయన్నే మనం ప్రత్యేగాత్మ అని కూడా అంటారనమాట. ఇక్కడి నుంచే మనకి సృష్టి మొదలవుతుంది. ఈయన దగ్గర నుంచే సృష్టి మొదలవుతుంది అని చెప్తాను. అంటే ఏంటనమాట, మనలో కూడా ఒక మాట మొదలవ్వాలి అంటే, ఒక వాక్కు మనలోకి రావాలి అంటే మనకి ఎక్కడి నుంచి రావాలన్నమాట? ఇక్కడి నుంచే మొదలవ్వాలన్నమాట. అంటే ఈ బ్రెయిన్‌లో నుంచే మనకు రావాలి. అంతేగాని ఇంకా వేరే భాగం నుంచి అని కాదు. అక్కడి నుంచి వచ్చేటువంటి సైన్ అంటే మనకొచ్చేటువంటి సిగ్నల్స్ మనకొస్తాయి. ఆ సిగ్నల్స్ వల్ల మనకేం జరుగుతుందన్నమాట, మన వాక్‌గా బయటికి వస్తున్నాయి మనకి. ఇక ఇంకొకటేంటంటే, మనకి ఇక్కడ ఇందాకన మనం 2 రకాలైనటువంటి బిందువులు చెప్పుకున్నాం. ఏంటి? ఒకటి ఎర్ర రంగులో ఉంటుందన్నాం. ఇంకొకటి త్రిభుజమేమో తెల్ల రంగులో ఉంటుంది అని చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకొకటేంటంటే సృష్టికి మొదలు తీసుకుందాం. సృష్టికి మొదలులో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. సృష్టికి మొదలులో పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఉన్నాడు అని చెప్తున్నాం మనం. ఆయనే మనం బిందు రూపంలో మనం చెప్తున్నాం. ఆయన నుంచే ఒక బిందువు వచ్చింది అని చెప్పుకున్నాం. ఇంకొక బిందువు వచ్చింది. అవ్యక్త రూపం వచ్చింది. దాన్నే శక్తి స్వరూపంగా మనం చెప్పుకున్నాం. అది బిందువు 2 రూపాలు అంటే ఒక బిందువు నుంచి 2 బిందువులు వచ్చాయి. అంటే ఈ 2 బిందువులు కూడిక ముందు ఒకే బిందువు ఉండేది. అంటే ఈ 2 అంటే మొదటి విడిపోయినటువంటి 2 బిందువుల కలయికల ఉన్నదే మొట్టమొదటి బిందువు. అంటే ఒకటి రక్త బిందువు ఎర్ర కలర్‌లో ఉంటే, ఇంకొకటేమో తెల్ల కలర్‌లో. ఈ రెండిటి మిశ్రమ కలర్‌లో ఉండేటువంటిదే మనకి ఇంకొక బిందువు మనకున్నది. అదే మనకి ఇక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ ముందరగా ఉండేటువంటి బిందువు రక్త బిందువు అనుకుంటే ఈ బిందువు నుంచి 2 బిందువులు వచ్చాయని చెప్తున్నాం కదా మనం. 2 బిందువుల్లో ఒక బిందువు త్రికోణంగా మనం చూపిస్తున్నాం. అంటే ఒకటి బిందువునేమో మనం త్రికోణ శక్తి రూపంగా మనం చూపిస్తున్నాం. అవ్యక్త రూపమే శక్తి అని చెప్పాను. అంటే ఒక బిందువు, మొట్టమొదటిగా ఉన్నటువంటి ఒక బిందువు. ఈ 2 బిందువులు కూడా ఎలా ఉంటాయి అంటే
ఈ 2 తెల్లది, ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర బిందువు రెండిటిని కలిపితే ఏ రంగు వస్తుందో, మొట్టమొదట సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి బిందువు ఆ మిశ్రమ కణంలో ఉంటుంది. ఇక ఈ త్రికోణం నుంచి వచ్చేటువంటి దీన్నే త్రికోణంగా స్వరూపంగా ఉండేటువంటి ఈ శక్తి స్వరూపాన్నే మనం అవ్యక్త రూపం అంటాము. ఈ అవ్యక్త స్వరూపాన్నే మనం మూల ప్రకృతి అని కూడా అంటారనమాట. ఇది ఎక్కడుంటుందయ్యా మనలోను అంటే, మనకి దృష్టి స్థానంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో, అంటే మనకి షట్చక్రాల్లో చివరిదైనటువంటి ఆజ్ఞాచక్రం అనమాట. ఈ ఆజ్ఞాచక్రం ఉక్టి దగ్గర ఉంటుందన్నమాట. అంటే ఇక్కడే మనకి ఎడ, పింగళ ముఖ్యమైనటువంటి నాడుల్లో మనకి మొత్తం 72,000 నాడులు మన శరీరంలో ఉంటే, ఆ శరీరంలో ఉండేటువంటి మొత్తం 3 నాడులు ఎడ, పింగళ, సుషుమ్న నాడులు. ఈ 3 కలిసి మనకి ఈ బృకుటి దగ్గర కలుస్తాయన్నమాట. ఆ జంక్షన్ దగ్గర ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర మనకి ఈ త్రికోణము అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి మనకు స్థానం అమ్మవారి స్థానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక దీని నుంచే, ఈ త్రికోణం నుంచే నామరూపమైనటువంటి నామశాఖ 2 శాఖలు వస్తాయన్నమాట. ఒకటి నామశాఖ, ఇంకొకటేమో రూపశాఖ అనేటువంటివి 2 వస్తాయన్నమాట. నామశాఖ అంటే అక్షరాలతో కూడుకున్నటువంటిది. రూపశాఖ అంటే మనకి దాని రూపం ఏంటి అనేటువంటిది మనం చెప్పుకోవటం అనమాట. ముందు నామరూపం చెప్పుకున్నాం. ఈ నామరూపాలు అక్షరాలు. ఈ అక్షరాల్లో మనకి ఇందాక చెప్పుకున్నాం. ఏంటి? అకారం మొదలు ఆకారం వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా మనకి ఆ శివ వాళ్ళిద్దరూ ఉండేటువంటి కూడా శివశక్తి స్వరూపాలే అని మనం చెప్పుకున్నాం ఇందాక. అక్కడే మనం కారం నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాలు ఇవని చెప్పి అచ్చులు అని చెప్పి మిగతా వాటిని దాదాపు హల్లులు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఈ ఆకార హకారాలు నుంచి వచ్చేటువంటి ఈ హల్లులన్నీ కూడా మనకి ఈ ఈ రెండింటి మధ్య ఉండటం వల్ల ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ బిందువు అనేటువంటిది శివశక్తి సమ్మేళనం అవటం వల్ల ఇవన్నీ కూడా ఏ తత్వానికి అన్ని తత్వాలకి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఏంటి? పంచభూత తత్వం చెప్పుకున్నాం. మనం మహతత్వము, అహంకార తత్వం, మనస్తత్వం అని మనం తత్వాలు చెప్పుకున్నప్పుడు ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఈ పరబ్రహ్మకి శక్తి స్వరూపంగా మనకి ఈ హల్లులు, పదాలు అన్ని ఏర్పడిన తర్వాత మనకి అక్షరాలన్నీ కూడా విలువడిన తర్వాత పరబ్రహ్మకి ఏం చేయాలనుకుంటే సృష్టి చేయాలని సంకల్పం కలిగిందంట. ఆ సృష్టి చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలగటాన్ని ఇచ్ఛాశక్తి అంటారనమాట. అంటే ఇక్కడ శక్తి అంటే మళ్ళీ ఇక్కడ అమ్మవారు. ఇక్కడ ఈ శక్తిని మనకి బ్రహ్మకి పరబ్రహ్మ స్వరూపానికి ఆ శక్తిని కల్పించింది ఎవరయ్యా అంటే అమ్మవారే. సృష్టి చెయ్యండి అని చెప్పి సిగ్నల్ ఇచ్చింది ఎవరు? మళ్ళీ అమ్మవారే. అంటే ఇప్పుడు మన ఇంట్లో గృహస్థులు ఉన్నారనుకోండి. గృహస్థులు ఉన్నప్పుడు ఏమండి ఈ పని చేస్తే బాగుంటుందండి అని ఉత్తమ గృహిణిగా మనకు సలహా ఇస్తూ ఉంటుంది భార్య. భర్తకి సలహా ఇస్తుంది. అలాగే ఇక్కడ ఈవిడేం చేస్తుందన్నమాట, ఇప్పుడు సృష్టి చెయ్యండి మీరు అని చెప్పి ఆవిడకి సలహా ఇచ్చినప్పుడు ఆ సమయంలో ఆమె పేరు ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి ఆయన కలిగినప్పుడు సృష్టి చేయమని చెప్పినప్పుడు జగత్ సృష్టిని ఆరంభించడానికి ఆయన ప్రారంభించాడు. ఆ అప్పుడే మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఒక అవ్యక్తము అనేటువంటిది వచ్చింది అనమాట. అంటే వ్యక్తము చేయలేనటువంటి ఒక స్థితి వచ్చింది. ఆ అవ్యక్త స్థితి నుంచే వచ్చినటువంటిది మహత్తత్వము అనేటువంటిది వచ్చిందనమాట. ఆ మహత్తత్వం నుంచి వచ్చేటువంటిదే అహంకారము అనేటువంటిది వచ్చింది. దాని నుంచి వచ్చేటువంటిదే మనస్తత్వం అనేటువంటిది వచ్చింది. దాని నుంచి వాయుతత్వం అనేటువంటిది వచ్చింది. దాని నుంచి ఆకాశతత్వం వచ్చింది. దాని నుంచి వాయుతత్వం వచ్చింది. దాని నుంచి అగ్నితత్వం వచ్చింది. దాని నుంచి నీరు అనేటువంటిది జలతత్వం వచ్చింది. దాని నుంచి భూతత్వం వచ్చింది. అంటే మనకి ఈ అవ్యక్తం నుంచే మనకి పరమేశ్వరుడు ఏం చేశాడు? అవ్యక్తాన్ని సృష్టించాడు. మూల ప్రకృతిని సృష్టించాడు. ఆ మూల ప్రకృతి నుంచే మనకి ఇవన్నీ కూడా మనకి వచ్చాయి అని చెప్పి తెలుస్తుంది. వీటినే పంచభూత తత్వాలు అంటే దీంట్లో ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ 5టిని కూడా మనం ఏమంటారన్నమాట పంచభూత ధర్మాలు, పంచభూత తత్వాలు ఉంటాయి. ఇవే పంచభూత ధర్మాలు. వాటికి ఉండేటువంటి తత్వాలనే, వాటికి ఉండేటువంటి ధర్మాలని తన్మాత్రలు అంటారు. వీటి యొక్క ధర్మాన్ని పంచ తన్మాత్రలు అంటారు.
అంటే పంచభూతాలకు ఉండేటువంటి ధర్మాలని పంచ తన్మాత్రలు అంటారు. ఈ పంచభూతాల వలనే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి కూడా మనకి ఉద్భవించి ఈ రకంగా మనకేంటంటే ఒక రూపాత్మకమైనటువంటి ఒక శాఖ అనేటువంటిది మనకి వచ్చింది. అంటే ఒక సృష్టిలో మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మనకి ఈ సృష్టి అంతా కూడా పంచభూత తత్వంతో కూడుకున్నటువంటిది, పంచభూతాత్మకమైనటువంటిది. ఇంక్లూడింగ్ మానవ శరీరం కూడా పంచభూతాత్మకం. ఆ పంచభూతాత్మకమైనటువంటి శరీరం మనకి ఎలా వచ్చింది? పంచభూతాలు ఎలా ఏర్పడినాయంటే ఇదిగో ఈ విధంగా ఏర్పడిందనమాట. అంటే పరమేశ్వరం నుంచి పరమేశ్వరి, అదే అవ్యక్త రూపం, దాని నుంచి మహత్తత్వం, దాని నుంచి అహంకారం, దాని నుంచి మనస్తత్వం, దాని నుంచి ఆకాశం, దాని నుంచి వాయువు, దాని నుంచి అగ్ని, దాని నుంచి జలం, దాని నుంచి భూతత్వం. ఈ విధంగా తత్వాలన్నీ కూడా ఏర్పడినాయి. కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఒక తత్వం ఏర్పడినట్టే దానికి కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని ధర్మాలు అవి పాటించాలి. ఆ పాటించటాన్నే పంచతన్మాత్రలు అంటారనమాట. వాటిని ఆ ధర్మాలనే పంచతన్మాత్రలు అంటారనమాట. అంటే ఈ పంచభూతాలు కూడా అంటే రిస్ట్రిక్షన్ ఉందనమాట. ఇదిగో ఆకాశం ఉంది, ఇదిగో దానికి ఇన్ఫినిటీ, దానికి అనంతత్వం. దాంట్లోనే అక్కడ మనకి ఏంటనమాట, చంద్రగ్రహాదులన్నీ కూడా గ్రహ నక్షత్రాదులన్నీ కూడా మనకి ఆకాశంలోనే సంచరిస్తూ ఉంటాయి. వాయుతత్వం, దానికి వీచేటువంటి శక్తి ఉంది కనుక. అగ్నితత్వం, దానికి మండే శక్తి ఉంది. నీరు, దానికి పారే శక్తి ఉంది. దాని ధర్మం అది. ఇవన్నీ కూడా భూతత్వం, అది గట్టిగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది. అది దాని తత్వం, దాని ధర్మం అది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం దానికి ఉన్నదన్నమాట. ఈ పంచభూతాల వలనే మనలో జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటువంటివి వచ్చాయన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ప్రస్తుతానికి ఇవి 5. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 5 కలిపి 10. అంటే దశేంద్రియాలు అనే అర్థం అనమాట ఇక్కడ. అంటే ఈ విధంగా మనకి ఒక రూపాత్మకమైనటువంటి ఒక శాఖ అనేటువంటిది మనకి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఏమండి, బాగుందండి. ఇవన్నీ కూడా ఈ బిందువు శివశక్తి సమ్మేళనం అని చెప్పుకున్నాం. అదే ఈ తత్వాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి, ఆ బిందువులోనే ఉన్నాయి. ఆ బిందు అంటే అదేంటనమాట, ఆ బిందువు ఈ తత్వాలన్నిటికీ కూడా అతీతమైనటువంటిది అని చెప్పవచ్చు. ఈ తత్వాల వల్లే లోకాలు ఏర్పడినాయి అని చెప్తున్నారు. ఈ తత్వాలనే అన్నిటి లోకమంతా వ్యాపించి, అన్ని లోకాల్లోనూ అంతటా వ్యాపించి, విశ్వమంతటా వ్యాపించి అనేక రకాల, అంటే మనకి 14 లోకాలు అని చెప్తారు జనరల్ గారు. ఆ 14 లోకాలు ఏర్పడినాయి అని చెప్తారు. ఈ 14 లోకాలు ఇక్కడ పైన ఉన్నటువంటి బిందువు పరమాత్మ స్వరూపము, కింద ఉండేటువంటి దీనికి శక్తి స్వరూపం కనుక ఈ రెండిటికి ఈ చివరి బిందువు ఏదైతే ఉందో, దానిపైన ఏదైతే ఉందో, దానికి ప్రతిబింబంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో, ఆ ప్రతిబింబ స్వరూపానికి ఈ ఒరిజినల్ స్వరూపానికి మధ్యనే ఈ 14 లోకాలు కూడా ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తారనమాట. ఇక మనకి మానవ శరీరంలో మనకి సప్త చక్రాలు ఉన్నాయని చెప్తాం. సప్త చక్రాల్లో మొట్టమొదటి సహస్రారం. పైనుంచి వద్దాం మనం. ఈ సహస్రారం అని చెప్పుకున్నాం. పరమేశ్వరుడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి, ప్రత్యేగాత్మ అని పిలుస్తారు అని చెప్పి ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఈ ఆజ్ఞాచక్రం ఇక్కడి నుంచి మనకి సహస్రారం నుంచి ఈ ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధ చక్రం వచ్చింది. ఈ విశుద్ధ చక్రం నుంచి అనాహత చక్రం వచ్చింది. ఈ అనాహత చక్రం నుంచి మణిపూరక చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం నుంచి మూలాధార చక్రం. ఈ విధంగా ఈ చక్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి, ఒకదాని నుంచి ఒకటికి ఏర్పడి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయన్నమాట. ఈ లింక్ అంతా ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? మనకి ఈ సహస్రారం దగ్గరే కనెక్ట్ అయి ఉంది. అంటే ఈ పరమేశ్వరుడి దగ్గరే ఈ లింక్ అంతా ఉందన్నమాట. ఈ విధంగా మనకి షట్చక్రాలు అనేటువంటివి ఏర్పడేది. అంటే ఈ సప్త చక్రాలు ఏర్పడ్డాయి. ఈ ఆజ్ఞాచక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రాలకి మూలాధారమైనటువంటి చక్రం ఏదయ్యా అంటే, ఆధారభూతమైనటువంటి చక్రం ఏదయ్యా అంటే సహస్రార చక్రమే అని మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ చక్రాల్లో నామరూపాత్మకమైన నామరూపము అండ్ రూపాత్మకం, అంటే మనకు కనిపించే రూపము, నామరూపం పిలిచేటువంటి రూపము అనేటువంటివి 2 రూపాల్లోనూ మనకి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఇక
ఈ చక్రాల్లో మనకేంటాయంటే కొన్ని అక్షరాలున్నాయి మనకి. ఇందాక మనం చెప్పుకున్నాం. వాక్కుల అక్షరాలని చెప్పుకున్నాం. ఈ ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాలు. ఈ అక్షరాలన్నీ కూడా మనకుండేటువంటి ఈ సప్త చక్రాల్లోను కూడా నిక్షిప్తమైంటాయి. అంటే ముఖ్యంగా 6 చక్రాలు. 6 చక్రాలు షట్చక్రాలని చెప్పుకున్నాం. ఈ షట్చక్రాల్లో కూడా నిక్షిప్తమైంటాయి. దీంట్లో ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అచ్చులన్నీ కూడా మనకి విశుద్ధ చక్రంలో ఉంటాయన్నమాట. ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా అంటే విశుద్ధ చక్రంలో ఉంటాయి. అట్లాగే కా నుంచి టా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా టా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా అనాహత చక్రంలో ఉంటాయి. డా నుంచి పా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా మణిపూరక చక్రంలో ఉంటాయి. పా నుంచి లా వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా స్వాధిష్టాన చక్రంలో ఉంటాయి. పా, షా, పా, ష, ష, ప, వ అనేటువంటి ఈ 4 అక్షరాలనేమో ఆధార చక్రంలో ఉంటాయి. అకార అక్షరము, క్షకార అక్షరము ఈ 2 కూడా ఆజ్ఞా చక్రంలో ఉంటాయి. ఈ విధంగా మనకి నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏర్పడినప్పుడు అదే కాలంలో మనకి ఏర్పడినటువంటిదే ఈ సృష్టి ఈ శ్రీచక్రం కూడా ఆవిర్భవించింది అని చెప్పి మనకి దేవి పురాణం చెప్తున్నారు. అంటే ఏంటనమాట ఇక్కడ మనకి ఈ షట్చక్రాలు మనలో ఉండేటువంటి అంటే బిందువు నుంచి అంటే పరమేశ్వరు నుంచి వచ్చినటువంటి బిందు రూపంలో వచ్చినటువంటి ఈ వాక్ రూపాలని కూడా మనలో ఉండేటువంటి షట్చక్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే అవి కూడా మనకి ఈ త్రిభుజం నుంచి వచ్చేటువంటి వాక్కులే ఇవన్నీ కూడా. అంటే ఇండైరెక్ట్ బిందువు నుంచి వచ్చినా కానీ ఇండైరెక్ట్ గా మనకేంటనమాట ఇక్కడి నుంచి వచ్చినట్టుగానే తెలుస్తుంది. కనుక వీటన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది శక్తి స్వరూపమే. అంటే అదే మనకి శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము అని మనం ఇందాక చెప్పుకున్నాం. వాటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి ఇదే కనుక అటువంటి శబ్ద బ్రహ్మం వలనే ఏర్పడినటువంటిది ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు అని మనకి తెలుస్తుంది. ఇక మనకి త్రిభుజము అన్నాం. త్రిభుజము అంటే త్రిభుజములు 3 భుజములు కలిగింది. ఈ 3 రేఖలు ఉన్నాయి. ఈ 3 రేఖలు ఒక ఏదైనా తీసుకోండి, ఏదో ఒక ఈ 3 రేఖలు ఉన్నాయి. ఈ 3 రేఖల కలయిక వల్ల ఇక్కడ ఒక బిందువు వచ్చింది, ఇక్కడ ఒక బిందువు వచ్చింది, ఇక్కడ ఒక బిందువు వచ్చింది. అంటే 3 బిందువులు వచ్చాయన్నమాట. ఈ 3 బిందువులు ఏవైతే వచ్చాయో అంటే ఈ 3 బిందువుల్ని కలపటం వల్ల మనకి ఒక త్రిభుజం ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 3 బిందువుల్లో ఏంటన్నమాట, ఒకటేమో 2 రేఖలు ఇలా కలిసాయి, ఇంకొక రేఖ ఏమో ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి ఇలా కలిసింది అనమాట. అంటే ఈ విధంగా ఏర్పడింది. ఇటొకటి, ఇటొకటి, ఇటొకటి వచ్చింది. దీనిలో ఇదేమో త్రిభుజం యొక్క ఒక ఇది 3 బిందువులు కలిసేటువంటి ప్రదేశాన్ని శీర్షంలో అంటారు. ఈ 3 శీర్షాలలో ఒకటి పైన ఉండేటువంటి దాన్నేమో శీర్షము అంటారు. ఈ కింద ఉండేటువంటి దీన్నేమో బేస్ అని అంటారు, భూమి అని అంటారు అనమాట. ఇక్కడ మనకి ఇది దక్షిణ రేఖ అని మనకి ఆధ్యాత్మికంగా చూస్తే దక్షిణ రేఖ అంటారు. ఈ దక్షిణ రేఖలో శీర్షము, దక్షిణ రేఖ ఇవి 2 మనకి ఇంపార్టెంట్. 3 అన్ని ఇంపార్టెంటే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అనమాట శీర్షము, దక్షిణ రేఖ. ఇక్కడ ఈ బిందువు అనేటువంటిది బిందువు యొక్క తేజస్సు నుంచి వచ్చినటువంటి ఈ 3 రేఖలు కూడా 3 బిందువులు ఉన్నాయని చెప్పారు. ఈ 3 బిందువులనే ప్రకాశ బిందువు, విమర్శ బిందువు అండ్ మిశ్రమ బిందువు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని నుంచి వచ్చినటువంటి ఈ ఈ ఇక్కడ మనం చెప్పేటువంటివి ఏంటంటే ఇక్కడ ఈ 3 బిందువుల కలయిక వల్ల వచ్చేటువంటి బిందువుని ఇంకొక బిందువు ఏదైతే ఉందో దాన్నే సంవిత్ బిందువు అంటారనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్నే ఈ మధ్యలో ఉండేటువంటి బిందువుని సంవిత్ బిందువు అని కూడా అంటారనమాట. ఈ సంవిత్ బిందువు కూడా మనకేంటంటే దీని చుట్టుపక్కల ఉండి దాన్ని ఈ సంవిత్ బిందువు అంటారు దీన్ని. ఈ సంవిత్ బిందువు అంటే దీని 3 రేఖలు దాన్ని ఆనుకుని దాన్ని ఆవరించి ఉంటాయి. ఈ ఆవరణించి ఉన్నటువంటి ఈ రేఖల స్వరూపాన్ని మనం సంయుక్త బిందువుగా చెప్తాము. ఇది కూడా అవ్యక్తమైనటువంటి రూపమే. దీంట్లో తేజవంతమైనటువంటివి మాతృకలు అని కూడా ఇక్కడ ఉండేటువంటి ఆ బిందువుని అక్షర అవ్యక్త రూపాన్ని అంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ మనకు ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ కూడా మనకి 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాల్లో మొట్టమొదటిది ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాలు.
ఈ మొత్తం 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలని కూడా అచ్చులు అంటారనమాట. అలాగే తా నుంచి తా వరకు ఉండేటువంటి అక్షరాలు మొత్తం 16. ఈ 16ని కూడా స్పర్శలు అని అంటారనమాట. అట్లాగే ఢా నుంచి వా వరకు ఉండేటువంటి అక్షరాలు 16. వీటిని వ్యాపకాలు అంటారనమాట. ఈ 3 రకాలైనటువంటి ఈ 3 రకాలైనటువంటి అక్షరాలన్నీ కూడా అంటే అచ్చులు, స్పర్శలు, వ్యాపకాలన్నీ కూడా ఈ త్రిభుజంలో ఉండేటువంటి ఈ 3 రేఖల్ని ఆవరించి రేఖలను అంటిపెట్టుకొని ఉంటాయన్నమాట. అంటే మనకి శ్రీ విద్యల స్వరూపంలో అంటే అమ్మవారి గురించి చెప్పేటువంటి విద్యని శ్రీ విద్యా స్వరూపం అంటారు. దానికి సంబంధించినటువంటి విద్యలో పంచదశి మహామంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఆ పంచదశి మహామంత్రంలో పంచదశి అంటే పంచ అంటే 5, దశ అంటే 10. ఈ పంచదశి మహామంత్రంలో అంటే పంచదశి అంటే 15. ఈ 15 అంటే ఒక్కొక్క దానికి 5 అక్షరాలు ఉంటాయన్నమాట అక్కడ. వీటిని ఈ 3 కూడా విభజించి దాన్నేంటంటే 3 రకాలుగా విభజించారు. దాన్నే దాన్నేమో కామకోట బీజం అని, శక్తి కూటం అని చెప్పి, వాగ్భావ కామకోట బీజాలు అని చెప్పి మనకి 3 రకాలు. వాగ్భావ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని మనకి ఈ అక్షరాన్ని ఈ పంచదశలో ఉండేటువంటి 3 అక్షరాలని 15 అక్షరాలని కూడా మనకి విభజించారన్నమాట. దీంట్లో మనకి ఈ త్రికోణంలో ఉండేటువంటి మొట్టమొదటిగా అంటే పైన ఉండేటువంటి బిందువు ఏదైతే ఉన్నదో అక్కడ ఆ కోణం దగ్గర ఉండేటువంటి ఒక స్థలాన్ని దాన్ని జాలంధరి పీఠము అంటారు. ఇక్కడ ఉమామహేశ్వరుడు అక్కడే ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. అట్లాగే ఈ త్రికోణంలో దక్షిణ కోణంలో ఉండేటువంటి అంటే దాని ఉత్తరానికి ఆపోజిట్ లో ఉండేటువంటి కోణంలో ఉండేటువంటి దాన్ని ఒక బిందువు దగ్గర పూర్ణగిరి పీఠం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒక పీఠాన్ని అక్కడ స్థలాన్ని పూర్ణగిరి పీఠం అంటారు అనమాట. ఈ పూర్ణగిరి పీఠంలో లక్ష్మీనారాయణుడు కొలువై ఉంటారు అని చెప్తారనమాట. అలాగే త్రికోణంలోని అగ్రకోణంలో అంటే ఒకటి ఉత్తర కోణము, దక్షిణ కోణము ఉంటే ఈ దక్షిణ కోణంలోనేమో కామగిరి పీఠం అంటారు. దీంట్లోనేమో వాణి హిరణ్య గర్భులు ఉంటారు అనమాట. వాణి హిరణ్య గర్భులు ఇక్కడ ఉంటారు, వీళ్ళేమో ఇక్కడ ఉంటారు. ఈ దక్షిణ కోణంలోనేమో లక్ష్మీనారాయణ ఉంటారు. ఈ పైన కోణంలోనేమో మనకి కామేశ్వరుడు అనేటువంటిది ఉంటారనమాట. ఈ మధ్యన ఉండేటువంటి ఈ త్రికోణంలో మధ్య ఉండేటువంటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువులో ఉండేటువంటి స్థలాన్ని మనం ఓడ్యాన పీఠము అని అంటారనమాట. ఈ ఓడ్యాన పీఠంలోనే ఈ పార్వతి మనకి సృష్టి ఆది ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుడు పరమేశ్వరుడు మనకి అక్కడ కొలువై ఉంటారు అని చెప్పి మనకి చెప్తుంటారు. మనం ఇదే విషయాన్ని మనకి లలిత సహస్రనామాల్లో కూడా చెప్తారు. ఓడ్యాన బిందు నిలయ బిందు మండల వాసిని అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అనమాట. అందుచేత ఆ నామంలో చెప్పినట్టుగానే మనకి శ్రీకాకుళంలో కూడా మధ్యలో ఉండేటువంటి బిందువే మనకి ఇక్కడ బిందు మండల ఓడ్యాన పీఠం అని కూడా మనకి చెప్తుంది అనమాట. ఇట్లా మనకి ఈ త్రికోణం అనేటువంటిది ఉంటుంది. ఈ త్రికోణంలో మనం గమనించుకున్నట్టయితే అన్ని త్రయాలే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మూడే కనిపిస్తున్నాయి అన్ని. ఆ మూడిట్లో ఏంటాయన్నమాట అగ్ని, చంద్ర, రవి అంటే సూర్యుడు. ఈ 3 కలిపి మండలాలు కనిపిస్తున్నాయి. ఈ మండలాన్ని మనం మండలత్రయము అంటున్నాం. అలాగే గుణత్రయంలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి 3 గుణాలు కూడా అక్కడ ఉన్నాయి. బీజత్రయాల్లోకి వచ్చేసరికి వాగ్భావ కూటమి, వాగ్భావ శక్తి బీజాలు, కామరాజ శక్తి బీజాలు అనేటువంటి 3 అక్కడే ఉన్నాయి. శక్తి త్రయాలు ఇచ్చా జ్ఞాన శక్తి స్వరూపాలు కూడా అక్కడే ఉన్నాయి. అలాగే మూర్తి త్రయాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడే ఉన్నారు. తృప్తులు జ్ఞానాజ్ఞేయ, జ్ఞాతృ, జ్ఞాన జ్ఞేయాలు ఈ 3 కూడా మనకి అక్కడే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నమాట, ఈ త్రిభుజం నుంచి ఏర్పడ్డాయి. ఈ త్రిభుజంలో అంటే ఆ త్రిభుజంలో ఉండేటువంటి బిందువు, ఈ త్రిభుజంలో ఉండేటువంటి బిందువు నుంచి మనకి ఈ త్రయాలన్నీ కూడా ఉద్భవించినాయి. ఈ త్రయాలతో కూడుకున్నటువంటిదే ఈ బీజము అంటే ఈ త్రికోణము. ఈ త్రికోణమే అమ్మవారు. అంటే అమ్మవారి నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే మండలత్రయము అమ్మవారి నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. గుణత్రయం కూడా అమ్మవారి నుంచి వచ్చేటువంటిది అని చెప్పుకోవచ్చు. బీజత్రయం కూడా అమ్మవారి నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. శక్తిత్రయం కూడా అమ్మవారి నుంచి, మూర్తిత్రయం కూడా అమ్మవారి నుంచి, కనుక త్రిపుటి కూడా అమ్మవారి నుంచి. కనుక ఈ విధంగా
నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా మనకి అమ్మవారి నుంచే ఉద్భవించింది. అంటే ఇండైరెక్ట్ గా అయ్యవారిని కూడా కనుక్కుంటున్నాం బిందువు నుంచి. కానీ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఇక్కడ ఏంటంటే అమ్మవారి నుంచి ఇవన్నీ కూడా ఉద్భవించాయి. కనుక సృష్టికి మూల కారణం అమ్మే అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే అమ్మ యొక్క ప్రేరణ వల్లనే, అమ్మ ప్రేరణ వల్లనే ఇచ్ఛాశక్తి రూపంలో అయ్యవారిని ప్రేరణ చేయటం వల్ల మనకి ఈ జగత్తంతా కూడా ఏర్పడినటువంటిది. అందుచేతనే ఇక్కడ సృష్టికి ఆది అయినటువంటి అందుకనే మనకి ఆది పరాశక్తి అని చెప్తారు. మొట్టమొదటి శక్తి అమ్మవారు ఏదైతే ఉన్నదో సృష్టికి కారణభూతురాలైనటువంటిది ఎవరైతే ఉన్నారో ఆమెనే ఆది పరాశక్తి అంటాం మనకి పరిపాటి అన్నమాట. అలాగే అట్లాంటి ఆది పరాశక్తియే ఈ త్రయాలన్నిటికీ కూడా ఇవేనే కాదు, సృష్టిలో ఏదైతే త్రయాలు అని పిలుస్తారో ఆ త్రయాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటిది అమ్మవారే. ఆ త్రయాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ త్రిభుజం నుంచే మనకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా నామరూపాత్మకమైనటువంటి జగత్తు, రూపాత్మకమైనటువంటి జగత్తు రెండు కూడా మనకి వచ్చినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ సృష్టి అనేటువంటిది జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఈ మండల త్రయము అంటే ఈ ఒక్కటే కాదు, పంచభూతాలు, పంచభూతాత్మకమైనటువంటిది. పంచభూతాలు మనలో ఉన్నాయి. వాటి ధర్మాల కారణమైనటువంటివి ఇక్కడ తన్మాత్రలు కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా అది మనకి ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ వాక్కులు అని చెప్పాం. పరాపశ్చంతి వాక్కు రూపంలో చెప్పేది పరాపశ్చంతి వైఖరి అని చెప్పాం. మధ్యమ అనేటువంటి మనకి 5 రకాలైనటువంటి వాక్కులు ఉన్నాయి. దీంట్లో ఈ వాక్కుల గురించి మనం చెప్పుకోవాలన్నప్పుడు ఈ 5 రకాల వాక్కుల్లోనూ కూడా మూల కారణమైనటువంటివి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం పదాలు కూడా అక్షరాల నుంచి పదాలు ఇలాంటివి వచ్చినాయి అని చెప్తాం. వాటి నుంచి మాటలు ఇవన్నీ కూడా త్రిభుజం నుంచే ఏర్పడినటువంటివి అని చెప్పారు. వాటిల్లో వచ్చినటువంటివి మనకి ఈ వాక్ స్వరూపాలు అన్నమాట. ఈ వాక్ స్వరూపాలు ఎన్ని ఉన్నాయి అంటే అనేటువంటిది వాటి గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం అన్నమాట. ఈ వాక్ స్వరూపాల్లో మనం పరమాత్మ స్వరూపంగా పరమాత్మ తత్వాన్ని మనం విచారణ చేస్తున్నాం గనక ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటివి 4 విధాలుగా వాక్కులు 4 విధాలుగా ఉంటుందంట. ఒకటి పరావాక్కు, రెండోది పశ్చంతి వాక్కు, మూడోది మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు అనేటువంటిది నాలుగోది. అంటే ఈ మనిషి ఏం చేస్తాడంటే ఈ అక్షర సముదాయాన్ని ఉపయోగించుకొని ఈ అక్షర సముదాయాలన్నింటినీ కూడా వినియోగించుకొని తాను అంతులేనటువంటి సాహిత్యాన్ని తాను సృష్టించుకున్నాడు అనమాట. ఇలా సృష్టించుకుంటంలో మనకి ఈ పరావాక్కు ఏంటి ఇది మనం తెలుసుకుందాం. ఈ పరావాక్కు అంటే ఇప్పుడు ఒక మనిషి మొట్టమొదటిగా వాక్కుకి ఏదైతే ఉన్నదో ఒక పనిని మనం ఒక పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు దాని తలపుకు ముందున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని పరావాక్కు అంటారు. 2 అది తలంపుకు వచ్చిన తర్వాత దాన్ని పశ్చంతి వాక్కు అంటారు. ఆ వచ్చినటువంటి ఆలోచన కార్యరూపం దాలిస్తే దాన్ని మధ్యమ వాక్కు అంటారు. ఆ కార్యరూపం దాల్చి కార్యరూపం ధరించడం అంటే కార్యరూపం ధరించడానికి ముందున్నటువంటి స్టేట్ అయితే ఉందో దాన్ని మధ్యమ వాక్కు అంటారు. ఏదైతే కార్యరూపం ధరుస్తుందో దాన్ని వైఖరి వాక్కు అంటారు. అంటే ఇక్కడ ఏంటనమాట, మనకు ఏదైనా కానీ ఒక వాక్కు మనకు ఒక పని చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఏం చేయాలనేటువంటి మనకు తెలియదు. డోలామాయన స్థితిలో ఉంటాం. ఆ డోలామాయన స్థితిలో ఉండి ఏం చేస్తామంటే అప్పుడేమో ఆలోచన రాదు. ఆ తర్వాత ఓహో ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అదే మనకి పశ్చంతి వాక్ అనమాట. ఆ తలంపు అనేటువంటిది తర్వాత ఎలా చెయ్యాలి ఆ పని అంటే జస్ట్ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే మధ్యమ వాక్కు అనేటువంటి అంటే ఊహ ప్లాన్ తీసుకుంటాం అనమాట. ఆ ప్లానింగ్ చేసుకుంటానే మధ్యమ వాక్కు అంటారు. ఆ ప్లాన్ గీసి ఫైనలైజ్ చేసే దాన్ని వైఖరి వాక్కు అని మనం అంటాం అనమాట. అంటే ఈ విధంగా మనకి
అంటే ఇక్కడ పరావాక్కు అంటే మనం దేంతో ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే, ఒక విత్తనం మనం తీసుకొని ఒక చెట్టు మొలకెత్తడానికి ఒక చెట్టుని వెయ్యాలి అన్నప్పుడు, మనం ఒక ఇది తీసుకొని ఒక విత్తనాన్ని ఒక విత్తనాన్ని తీసుకోవాలి మనం. ఏ చెట్టు ఎయ్యాలి? పలానా చెట్టు వెయ్యాలి. దాని యొక్క విత్తనం మనం తీసుకున్నాం. దాది పరావాక్ అనమాట. అది దాన్ని భూమిలో నాటటం. పశ్చంతి వాక్కు. అక్కడ తర్వాత దాన్ని చేయాలి అనుకుంటాం. అనేటువంటి దాన్ని పశ్చంతి. వృక్షంగా మారటం, మధ్యమ స్థితి. దానికి పూత పూసి దానికి పూలు పూయటం అనేటువంటిది వైఖరి వాక్కు. పరిపూర్ణంగా రావటం అనేటువంటిది వైఖరి వాక్కుగా మనం దానికి ఉపమానంగా మనం చెప్పవచ్చనమాట. ఈ విధంగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలనుకుంటే ఉదాహరణ ఇదనమాట. ఒక విత్తనాన్ని తీసుకొని చెట్టునగా నాటటము, దానికి కొమ్మలు రావటం, పరిపూర్ణ స్థితికి రావటము అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం వాక్ స్వరూపంలో మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చనమాట. ఈ విధంగా మనకు వాక్కులు ఎలా ఏర్పడ్డాయి? ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? అంటే నామరూపాత్మకమైనటువంటి నామ జగత్తు ఎలా ఏర్పడింది? రూపమైనటువంటి జగత్తు ఎలా ఏర్పడింది? అనేటువంటిది మనకి ఈ త్రిభుజం నుంచే ఏర్పడింది. అంటే దానికి సృష్టికర్త శక్తి స్వరూపం కనుక, ఆ శక్తి స్వరూపుడే దీనంతటికీ కారణభూతం అనేటువంటి మనకి అర్థమవుతుంది. ఇది మనకి రెండవ ఆవరణ గురించి. ఈ ఈ శ్రీచక్రంలో రెండో ఆవరణ గురించి. ఇక నెక్స్ట్ రేపొచ్చేటువంటిది మిగతావన్నీ కూడా చిన్న చిన్నవి కనుక నేను నెక్స్ట్ వీక్‌లో వచ్చేటప్పుడు అష్టకోణం గురించి, తర్వాత అంతర్దశారం గురించి, బహిర్దశారం గురించి నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఏమన్నా అడుగుతారండి? ఓకే అండి. ఓకే సార్ గారు, ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి. సర్వం శ్రీరామ్.